ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కాసేపట్లో విజయవాడకు తీసుకురానుంది సిట్. అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఈ కేసులో దూకుడు పెంచిన సిట్ వైసీపీ మాజీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ రాత్రి అరెస్టు చేసింది. బెంగళూరు నుంచి కొలంబో వెళ్తూ ఉండగా చెవిరెడ్డిని ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఏపీ సిట్ అధికారులకు సమాచారం అందించడంతో బెంగళూరు వెళ్లి చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని కూడా సిట్ అరెస్ట్ చేసింది. బెంగళూరు నుంచి ఏపీకి వారిని తీసుకొస్తున్నారు. ఇక బెంగళూరులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సిట్ అధికారులు ఇవాళ చెవిరెడ్డిని అలాగే వెంకటేష్ నాయుడు కూడా కోర్టులో హాజరుపరిచే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మాధవి, మద్యం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు కూడా ఇద్దరిని కూడా బెంగళూరు కెంపెగౌడ ఎయిర్పోర్ట్లో సిట్ అధికారులు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి ప్రత్యేకమైన వాహనంలో అక్కడ నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి తరలిస్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటి వరకు కూడా మద్యం కుంభకోణంలో 200 మందిని సిట్ యంత్రాంగం విచారించింది. దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తుల్ని ఇప్పటికే రిమాండ్ విధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా ఆయన అనుచరుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు కూడా అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 38వ నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా వెంకటేష్ నాయుడు 34వ నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే దాదాపు 35,000 కోట్ల మద్యం కుంభకోణం కేసులో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం దీంట్లో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక్కొక్కరినే విచారిస్తున్నారు. వారిపైన ఇప్పటికే కేసులు నమోదైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 200 మందిని సిట్ అధికారులు ఇప్పటికే విచారించారు. దీంట్లో రాజ్ కసిరెడ్డి కూడా ఇప్పటికే కీలకమైనటువంటి నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పటికే రిమాండ్ విధించారు. ఆయన నుంచి మద్యం కుంభకోణంలో ఆయన నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిధులు వచ్చాయని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని సిట్ తన దర్యాప్తులో తేలటం, దీనికి సంబంధించి కూడా చెవిరెడ్డి పాత్ర ఉందని చెప్పేసి నిర్ధారించినటువంటి నేపథ్యంలో ఆయన లుక్అవుట్ నోటీస్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కెంపెగౌడ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీలంక వెళ్ళటానికి ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి ఇప్పటికే మొత్తం ఆయన పైన లుక్అవుట్ నోటీస్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అక్కడ ఎయిర్పోర్ట్ యంత్రాంగం ఆయన్ని నిలుపుదల చేసింది. అక్కడ ఉన్నటువంటి ఆయన్ని స్థానికంగా పోలీస్ స్టేషన్కి అప్పగించారు. సమాచారాన్ని సిట్ యంత్రాంగానికి తెలియజేసినటువంటి నేపథ్యంలో సిట్ బృందం నిన్న రాత్రి కల్లా బెంగళూరుకి చేరటం, బెంగళూరులో పోలీసుల అదుపులో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు కూడా సిట్ యంత్రాంగం అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి కూడా విజయవాడకు తరలిస్తా ఉన్నారు. మరికొద్దిసేపట్లోనే ప్రస్తుతం మనం సిట్ కార్యాలయం దగ్గర ఉన్న పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు, ఎక్కడ ఎవరిని కూడా ఈ ప్రాంతానికి రాకుండా, ముఖ్యంగా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వారిని ఈ ప్రాంతానికి రాకుండా, మిగతా ఎవరిని కూడా ఈ ప్రాంతం లేకుండా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం మరికొద్దిసేపట్లోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు కూడా సిట్ బృందం సిట్ కార్యాలయానికి తరలించబోతా ఉంది. ఇక్కడ విచారించిన తర్వాత వారిని న్యాయమూర్తి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం, ఆ తదుపరి కార్యాచరణ కూడా రూపొందించి దాని ప్రకారం ముందుకెళ్ళడానికి సిద్ధమవుతుంది సిట్ యంత్రాంగం. మరికొద్ది సేపట్లోనే సిట్ కార్యాలయానికి చెవిరెడ్డి అదేవిధంగా ఆయన అనుచరుడు కూడా పోలీసులు తీసుకురాబోతా ఉన్నారు. జయరాజ్, అంటే ఇప్పటి వరకు 9 మందిని విచారించి అరెస్ట్ చేసింది సిట్. అలాగే ఇప్పుడు చెవిరెడ్డిని విచారించిన అనంతరం ఇది ఎంత కీలకంగా మారబోతుంది అసలు? మాధవి, ఇప్పటి వరకు కూడా ఈ కేసులో 6గురిని రిమాండ్ విధించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన అనుచరుడిగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు కూడా అదనంగా ఈరోజు పోలీసులు సిట్ యంత్రాంగం అరెస్ట్ చేసింది. వారందరూ కూడా రిమాండ్లో ఉన్నారు. మద్యం కుంభకోణంలో దాదాపు 35,000 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి కసిరెడ్డి నుంచి ముడుపులు అందాయని చెప్పేసి వచ్చినటువంటి నిధుల్ని, వచ్చినటువంటి ఆ ముడుపుల్ని గడిచిన ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఖర్చు చేశారు.
అయితే దీనికి సంబంధించి ఎవరి నుంచి ఎవరికి వచ్చింది, ఎక్కడికి వెళ్ళింది, ఏంటి అనేటటువంటి విచారణకి సంబంధించి ఇప్పుడే కీలకమైనటువంటి సమాచారాన్ని అంతా సిట్ బృందం సేకరించింది. దీన్ని ధృవీకరించినటువంటి నేపథ్యంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని చెప్పేసి నిర్ధారించిన తర్వాతనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రాత్రి అదుపులో అరెస్ట్ చేశారు. ఆయన 38 ఈ కేసులో మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 38వ నిందితుడిగా ఉన్నారు. అదేవిధంగా వెంకటేష్ నాయుడు 34వ నిందితుడిగా ఉన్నారు. మొత్తమే చూస్తే ఈ కేసులో కీలక పరిణామంగా భావించవచ్చు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విచారించడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గర ఎలాంటి సమాచారం ఉంది, మద్యం కుంభకోణంలో ఇంకా ఎవరెవరు పాత్ర ఉంది ప్రత్యక్షంగా పరోక్షంగా. అదేవిధంగా గడిచిన ఎన్నికల్లో జగ్గైపేట సమీపం టోల్గేట్ దగ్గర 8,30,00,000 రూపాయల నిధులు అక్కడ దొరకటం, అవి పూర్తి స్థాయిలో ఎక్కడి నుంచి వచ్చినాయి అని చెప్పేసి అవి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దగ్గరికి వెళ్ళాయనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని కూడా ఈరోజు సిట్ బృందం తెర మీదకి తీసుకొస్తున్న నేపథ్యం ఉంది. అదేవిధంగా దాదాపు 88 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి లావాదేవీలు జరిగినటువంటి నేపథ్యంలో ఈ లావాదేవీలు ఎక్కడికి వెళ్ళి ఎవరికి వెళ్ళి ఎవరు చెప్తే చేశారు, ఎవరు దీని వెనక ఎవరు పాత్ర ఉందనేటువంటి అంశానికి సంబంధించి ఇప్పటికే సిట్ దగ్గర కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా దగ్గర పెట్టుకున్న తర్వాతనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరికొద్దిసేపట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అనుచరుడిని కూడా సిట్ కార్యాలయానికి తరలిస్తారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ జరస్.